జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కూడా తాజాగా పంచాయతీలకు 150 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్, త్వరలో దాదాపు 300 కోట్లు కూడా రిలీజ్. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు. ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు. ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగానే టాక్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్తో ముందుకు వెళ్ళాలని ఆలోచన. మొత్తానికి అక్కడ చట్టం కాకుండా కూడా ఇక్కడ 42% తోటి ముందుకు వెళ్ళాలని స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. నేను ముందే చెప్పిన వాళ్ళు చట్టం చేయకపోయినా రాష్ట్రాలు అనేటివి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ రాజకీయ డ్రామాలన్నీ వీళ్ళు అల్లుతున్నారని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని యువకులు మీరు ఎన్నికలకు సిద్ధంగా అండి. పార్టీలకు సంబంధం లేకుండా ఒక రాజకీయ మార్పు తేవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మేము అండగా ఉంటాం. మన తరపున నామినేషన్లు వేయండి, జెడ్పీటీసీ నామినేషన్లు వేయండి, ఎంపీటీసీ నామినేషన్లు వేయండి, గ్రామ సర్పంచ్ నామినేషన్లు వేయండి, వార్డ్ మెంబర్స్కి సంబంధించి కూడా నామినేషన్ వేయండి. మీరు మన తరపున పోటీ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ 9704642961 ఈ నెంబర్కి సంప్రదించండి. మీ గ్రామం, మీ మండలం డీటెయిల్స్ పెట్టండి. మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా, మీరు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తారా, మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి. మీకోసం ఒకరోజు మీ గ్రామంకి వచ్చి ఖచ్చితంగా చిలుక ప్రవీణ్ ప్రచారం చేస్తారు. 1 ఓటు వస్తుందా, 100 ఓట్లు వస్తాయా, మీరు గెలుస్తారా ఓడిపోతారా తర్వాత విషయం. కానీ మనం బరిలో ఉండడం వల్ల అన్ని పార్టీలను సవాలు చేస్తూ కొత్త రాజకీయాన్ని మనం తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నాం అనేది ఈ ప్రజల్లో ఆలోచన కలిగించవచ్చు. దానికోసమే అబ్బో నాకు ఓట్లు పడతాయా పడాయా అంటే కేసీఆర్ ఏం పుట్టంగానే ఓట్లు వేయాలి. ఆయనకు కేసీఆర్ 2 సార్లు ఓడిపోయాడు. కాంగ్రెస్లో ఒకసారి ఓడిపోయాడు, టీడీపీలో కూడా ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోయినాకనే కేసీఆర్ గెలిచిండు. గెలుపు ఓటములు అనేటివి కాదు, మార్పు అనేది కావాలి. మార్పు కావాలంటే 0 నుండే మనం ప్రయాణం మొదలు పెట్టాలి. ఎవడు కూడా హీరో గాడు, మొదటే ఓడిపోతాడు, దెబ్బలు తింటాడు, దాడులకు గురవుతాడు, 100 సార్లు కింద పడతాడు. 100 సార్లు కింద పడ్డా నిలబడగలగాలి. అలెగ్జాండర్ అంతటోడే ఓడిపోయిండు. కాబట్టి మనము ఓటమిని దృష్టిలో పెట్టుకొని బరిలో ఉండకూడదు. ఎవడైతే ప్రత్యర్థులు ఉంటారో ప్రత్యర్థులకు చెమటలు పుట్టించడానికి మనం బరిలో ఉండాలి. అరే ఎప్పట్లేని పసిపోరగాళ్ళంతా ఏంద్రా, సర్పంచ్లలో నిలబడతామంటారు, వార్డ్ మెంబర్గా నిలబడతామంటారు, జెడ్పీటీసీగా నిలబడతామంటారు. వీళ్ళ ఆలోచన ఏంది అనేది అవతలి పార్టీలకు మనం ఆలోచన కలిగించాలి. అది మన మొదటి సక్సెస్. కాబట్టి ఆలోచన కలిగించడమే మన మొదటి సక్సెస్. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. కాబట్టి మీరు ఎవరైనా నిలబడతామనే ఆలోచన వాళ్ళు ఉంటే తప్పకుండా మీకోసం మేము ప్రచారం చేస్తాం. మిమ్మల్ని న్యూస్ ఛానల్కి తీసుకొచ్చి మీకు ఓట్లు వేయాలని కూడా మేము అభ్యర్థిస్తాం. అవసరమైతే మీరు దారి ఖర్చులు పెట్టుకుంటే మీకోసం ఒకరోజు కాదు 10 రోజులైనా వచ్చి కూడా మేము ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరితో కూడా ఒక రోజు మీటింగ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు సిద్ధంగా అండి. మీరు సిద్ధమైన వాళ్ళను నామినేషన్లు వేపిస్తాం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తాం.